హెల్త్కి చాలా మంచి ఫుడ్ అండి జొన్న రొట్టె. ఈరోజు ప్రిపేర్ చేద్దాము. 2 కప్పుల జొన్న పిండికి సరిపడా ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర బాగా వేపుకొని అందులో ఉప్పు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పల్లీలు వేపుకొని సపరేట్గా మిక్సీ పట్టుకొని జొన్న పిండిలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఆప్షనల్, అది ఎలాగైనా చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ బాగా వేపుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర ఇదంతా కూడా పెనంలో వేసుకొని వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత 2 కప్పుల జొన్న పిండికి 3 కప్పుల వాటర్ అయితే సరిపోతుంది. బాగా మరిగిన తర్వాత ఆ నీళ్ళంతటినీ కూడా చిన్నగా పిండిలో వేసుకొని కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా వాటరు, చల్లారిన తర్వాత అయినా వేసి కలుపుకోవచ్చు. అంతా ఒక ఉండలాగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని అందుపైన చిన్న చిన్న ఉండలుగా జొన్నపిండి అంతా చేసుకొని ఈ విధంగా తట్టుకొని వేసుకోవాలండి. పెనం బాగా హీట్ అయిన తర్వాత వేసుకొని 2 పక్కలా కూడా పిండి అంతా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాలిన తర్వాత జొన్న రొట్టె అనేది రెడీ అయిపోతుంది. పప్పులో కాంబినేషన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా ఎంతో మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.